ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది వెరైటీగా బిగ్ పిండట్టు. దానికి ఏం కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, బిగ్ పిండి మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాం అన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం కరివేపాకు, దీనికి కావాల్సింది. దీన్ని ఏమంటారంటే మనం బీప్ పిండి అట్టు అనుకోవచ్చు. వెనకటి మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తెపాల చెక్క అనేవాళ్ళు. చూడండి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఓ 2 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఒక 100 గ్రాములు వేసాను బీప్ పిండి. ఇంకంతే, మైదా పిండి రవ్వ ఏం అక్కర్లేదు దానికి. తగినంత ఉప్పు, తినే సోడా కూడా వేయక్కర్లేదు. దాన్ని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి మీద కొంచెం లూజ్ కలుపుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, శనక్కాయ గుళ్ళు కూడా. చూడండి, ఏంటంటున్నారా, నువ్వులు నడుంకి బలం అన్నమాట, కాల్షియం ఉంటుంది కదా నువ్వులు. ఉట్టి బీప్ పిండే కాబట్టి ఎవరైనా తినవచ్చు. ఉట్టి బీప్ పిండి కాబట్టి ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు కానీ, మామూలు కానీ, ఏదన్నా పచ్చిని చేసేవాళ్ళు కానీ ఎవరైనా తినవచ్చు దీన్ని తెపాల చెక్క అనేవాళ్ళు అనమాట. మేము చిన్నప్పుడు మా అమ్మవాళ్ళు తెపాల చెక్క అనేవాళ్ళు. దీన్ని బాగా కలిపి ఏం చేసేవాళ్ళు అంటే తెపాల పొయ్యి మీద పెట్టి కాస్త నీళ్ళు పోసి ఆవిరిలాగా అతికిచ్చేసేవాళ్ళు. శనక్కాయ గుళ్ళు వేయించుకొని పొట్టు తీసేసి 2 బద్దలుగా చేసుకోవాలన్నమాట. దాన్ని చక్కగా చెరిగేసేసేసి దాంట్లో వేసి కలిపేసుకుంటామే. మీ ఇష్టం, అది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేకపోతే వదిలేసేది. కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కోసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే పొంటి కింద చక్కగా కరకర తగులుద్ది కదా, బాగుంటుంది. దాన్ని బాగా కలపాలి. టిఫిన్ ఇంట్లో పిండిలు అయిపోయినాయి, ఏం చేయాలా, టిఫిన్ ఏమైనా వేసుకోవాలి, ఏం చేద్దాము అనుకుంటున్నాను నేను. వర్షం పడుతుంది, బిప్ పిండి ఉందా అన్నారు ఈయన. ఉందన్న, పద నీకు అట్టు కలిపిస్తాను, అట్టుపిండి అట్టేసుకుంది కానీ బీప్ పిండి చెక్క, బీప్ చెక్క అన్నాడు ఆయన. బీప్ పిండి అట్టేస్తావు, చండాలంగా ఉంటుంది అంటున్నా నేను. అంటే కాదే, తెపాల చెక్క తెలుసు కదా నీకు, దాన్ని అట్టు కింద వేసుకోవచ్చు మనం అని అన్నాడు. సరే అన్నా నేను. సరే నేను కలుపుతాను పద అన్నాడు. కరివేపాకు కట్ చేసి వేసాడు కదా, గుమ్మ గుమ్మ వస్తుంది వాసన కలుపుతుంటే. చూడండి, చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ కలుపుకోవాలన్నమాట. తినే సోడా వేయక్కర్లేదబ్బా, తినే సోడా ఎవరు వేసుకోమాకండి, కానీ ఉంటుంది, దీని టేస్ట్ ఉంది. మన మినపట్టు కాదు, దీని టేస్ట్ వేరేగా ఉంది అసలు. కొంచెం ఘాటుగా కరకరలాడుతూ భలే ఉంది. మీరు ఒక్కసారి వేసుకొని తిన్నారంటే వదిలిపెట్టరు. పెనం బాగా కాలక్కర్లేదు ముందు, ఎందుకంటే దాని మీద వేసి అతికించాలన్నమాట. లూజు పిండి కాదు కదా, ఊరికే చేత్తో మెత్తాలన్నమాట. మన గారికి ఎలా మనం ఇట్లా ఒత్తుకుంటామో అలా ఒత్తాలన్నమాట. ఇది నూనె కూడా పెద్దగా ఏం పట్టదు, నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. 1 స్పూన్ నూనె వేసి కాల్చాడు, బ్రహ్మాండంగా ఉంది. ఒక్కటి తింటే పొట్ట నిండిపోయిందబ్బా. నిన్నే చేసి పెట్టాడు ఆయన. రవ్వట్టేస్తా అన్నాడు కానీ నాకు రవ్వట్టొద్దు అన్నాను. అంటే ఇది వేసి పెడతానని చెప్పి వేసి పెట్టాడు ఆయన. ప్రేమించే భర్త ఉంటే భార్యకి పండగే కదా. చూడండి, అలా చేస్తే మా ఇంట్లో లైటింగు అదే లైటింగ్, బయట వెళ్తురేం పడదు, అందుకే అంత నీట్గా కనపడదు, ఏమనుకోమాకండి.
మనమైతే ఇట్టి వేసేసేసేసి సర్లే చాలే అనుకుంటాం. కాదు, ఆయన పర్ఫెక్ట్గా వచ్చేదాకా చేస్తూనే ఉంటాడు. వాటర్ ఫీల్డ్ కదా వాళ్ళది. సరుకు మాస్టర్ గారు బాగా వేస్తాడు. అవునండి, ఒక స్పూన్ వేసాడు నూనె, ఎలా కాలుతుందో చూడండి. మధ్యలో కూడా కొద్దిగా వేస్తున్నాడు. ఇది ఆవిరి మీద కూడా ఉడకబెట్టుకొని తినచ్చు మనం. ఆ తెపాల చెక్క అని చెప్పా కదా, కాస్త నీళ్ళు ఆనబెట్టి దీన్ని మన గారెల్లాగా చేసి ఆ తెపాలకు అతికిచ్చేసేవాళ్ళు. సైడ్లంపట అతికిచ్చి మూత పెట్టేసేవాళ్ళు. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసేవాళ్ళు. తెస్తే చక్కగా వచ్చాయి, చిన్న చిన్న గారెల్లాగా వచ్చాయి. మన ఆంధ్ర సైడు తెపాల చెక్క అంటారు. మరి మీరు ఎక్కడి నుంచి చూస్తారో తెలీదు, ఏమంటారో నాకు తెలీదు. ఏమంటారో మరి కామెంట్ పెట్టండి, ఎక్కడి నుంచి వస్తున్నారో. చూసారు ఎలా కాలిందో, మంచి వాసన వస్తుందబ్బా అసలు. అది చక్కగా కాలిపోయింది, చక్కగా వచ్చింది కూడా. ఉట్టి బియ్యం పిండితో, మైదా పిండి కలపకుండా చక్కగా ఉంది, భలే బాగా ఏగి. దానికి ఉట్టిదైనా తినేసేవచ్చు. మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా నేను తిందామని, 2 ముక్కలే తిన్నా, అక్కడి నుంచి ఉట్టిదే తిన్నాను. మా వారు టేస్ట్ చేస్తున్నారు ఎలాగ వచ్చిందా అని. గట్టిగా బాగానే ఉంది అంటున్నాడు ఆయన. బాగుందంట. చూడండి, చాలా బాగా వచ్చింది. సరే, ఆయన తిన్నాడుగా, నేను కూడా తిందామని తిన్నా. 2 వేసి పెట్టాడు, కానీ నేను ఒక్కటే తిన్నా. నాకు ఒక్కటే ఎక్కువైపోయింది పొట్టకి. మామిడికాయ పచ్చడి నంచుకుంటే నసాలని కంటింది ఘాటు, అందుకే ఉట్టిది తినేసేసాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.